గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూబాధితుల పక్షాన మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పృథ్వీ అన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాంబాల్ అన్న గారికి, అదేవిధంగా కిషన్ నాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడ స్థానిక సర్పంచ్లకు, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటుందో మరి అక్కడ పృథ్వీ అన్న గారు వెళ్ళడం జరుగుతుంది. మరి ఇది అన్యాయం అని చెప్పి నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్ననే మన కర్తాల్ మండల కేంద్రంలో మరి హైటెన్షన్ వైర్ల గురించి కూడా అక్కడ పోరాటం చేస్తున్నప్పుడు పృథ్వీ అన్న గారు కూడా అక్కడికి రావడం జరిగింది, అక్కడ కూడా నిలిపివేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 4 మండలాలు కర్తాలు, కందుకూరు, యాచారం, మాడుగుల్, ఈ 4 మండలాల సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ దాదాపుగా 37 ఎకరాల ఫారెస్ట్ 37,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మరి ఇక్కడ గత ప్రభుత్వము ఇక్కడ ఫారెస్ట్ దట్టమైనటువంటి ఫారెస్ట్ ఉంది, మరి ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మరి గత ప్రభుత్వము మరి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మరి ఫార్మసిటీ కోసము మరి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో ఔషధ నగరిని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పట్ట పొలాలు ఉన్నాయో, అశాండ్ పొలాలు ఉన్నాయో ఇక్కడ ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా టౌన్ సిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రోజు 19,000 ఎకరాలు కొనుగోలు చేయాలని చెప్పి మరి 14,000 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి భూసేకరణ చేసినప్పుడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, స్వయాన ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చి మరి ఏదైతే కేసీఆర్ గారు తప్పడుగులు వేస్తుండు, కేసీఆర్ గారు ఇక్కడ ఫార్మసిటీ తీసుకొస్తుండు, మరి కేసీఆర్ గారు ఫార్మసిటీ తీసుకొచ్చింది పద్ధతి కాదు, అది పొరపాటు అని చెప్పి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో 4 మండలాలు ఇక్కడ మహేశ్వరం కాన్సేసి, ఇటు పక్కన ఇబ్రాహీంపట్నం కాన్సేసి, అటుపక్కనేమో కల్వకుర్తి కాన్సేసి, మరి ఈ 3 కాన్సేసీల ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఏమని ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా భూములను, ఫార్మా కంపెనీలను రద్దు చేసి మా ప్రభుత్వం వస్తే ఎక్కడైతే పేదవాళ్ళ దగ్గర కేసీఆర్ గారు భూసేకరణ చేసిండో మరి ఆ భూములను మళ్ళీ రద్దు చేసి పేదవాళ్లకు కేటాయిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 19,000 ఎకరాలు కొనుగోలు చేయాలని నిర్ణయం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి రద్దు చేస్తానని చెప్పినటువంటి వాళ్లకు రద్దు చేసి పొలాలు ఇచ్చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇక్కడ 30,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసము ఏదైతే ఫీచర్ సిటీ కోసం కొనుగోలు చేయడానికి మరి ఏ విధంగా ఆలోచిస్తుండో ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అటుపక్కన 13 కిలోమీటర్ దూరంలో ఏదైతే సాగర్ హైవే ఉంది, నేషనల్ హైవే, ఇటు పక్కన ఏదైతే 5 కిలోమీటర్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో శ్రీశైలం హైవే ఉంది. మరి ఇంత పెద్ద 2 హైవేలు పెట్టుకొని మధ్యలో ఏదైతే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును మరి ఎందుకు చేయాలనుకుంటున్నాం? మరి ఆయన నాకు వాస్తవంగా చెప్పాలంటే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇక్కడ ఇంకేమైనా చేయాలనుకుంటున్నా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా గిరిజన సోదరిమణులు ఇప్పటిదాకా పృథ్వీ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇప్పటిదాకా విన్నవించడం జరిగింది. ఏమని విన్నవించడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల భూములు ఎక్కడ కూడా కొనుగోలు చేయలేదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీల పొలాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రమే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఇప్పటిదాకా మా లంబాడి సోదరులు చెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే మీరు చేసుకున్నటువంటి RR రోడ్డు నుంచి RRR లింకు రోడ్డు 330 ఫీట్ల రోడ్డు అంత అవసరం ఏముందని చెప్పి ఈ మీడియా ద్వారా
మేము తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నవాసం చెప్తున్నాం, ఏదైతే ఈరోజు మా గిరిజనులకు, మా దళితులకు, మా బీసీ సోదరులకు ఈరోజు మీరు అన్యాయం చేస్తున్నారు, ఆ రోజేమో మేము న్యాయం చేస్తామని చెప్పి మా ఓట్లు లాక్కున్నారు. ఈరోజు మమ్మల్ని ముడ్డి మీద తన్నుతుర్రు. ఈరోజు ఒక్కరు కూడా దాదాపు 6 నెలల నుంచి ఒక్కరు కూడా కంటికి కునుపు లేకుండా, నిద్ర లేకుండా మా తాండాలలో భయభ్రాంతులకు గురి చేస్తుర్రు. అంటే పోలీసు వాళ్ళు ఇప్పుడే పోలీసు వాళ్ళు వచ్చేసిర్రు. మేము తెలియకుండా కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసిర్రు. అంటే పోలీసు వాళ్ళు గతంలో మా తాండాలు గ్రామాలకు దూరంలో ఉండేది. మరి పోలీసు వాళ్ళు అంటే భయపడతారు, తాండాలలో ఒక పోలీసు కనిపిస్తే భయపడతారు. మరి ఇలాంటిది మొన్ననే నేను రావడం జరిగింది. మరి ఆర్డీఓ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, దాదాపు 100 మంది పోలీసులు. మా రైతులేమో 50 మంది ఉంటే 100 మంది పోలీసులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. మా పృథ్వీరాజ్ అన్న గారు కూడా మాకు తోడు ఉండాలి, మా మీడియా సోదరులు కూడా మాకు తోడు ఉండాలి. ఖచ్చితంగా పోరాటం చేసి మా లంబాడి సోదరులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరుల పక్షాన మా ఏదైతే మా హక్కుల పోరాట సమితి ఉందో మరి మేము కూడా మీతోనూ చావైనా బతుకైనా మీతోనే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై శివాల.